నిరంజన్ చివరి క్షణాల్లో ఆయనను కలవాలి, చివరి క్షణాల్లో కలిస్తే చాలా బాగుంటున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తన వీరాభిమాని నిరంజన్ పరామర్శించి కోరిక నెరవేర్చడానికే స్వయంగా హన్మకొండకు పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఎంత మానవతా దృక్పథంతో ఆయన వచ్చి ఎంత సహాయం చేస్తారనే చర్చ అయితే హన్మకొండలో కొనసాగుతుంది. 17 ఏళ్ల నిరంజన్ డుచెన్ మస్కులర్ డిఫోస్టీ అనే అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. తన అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా కలవాలన్నటువంటి కోరిక ఈరోజు నెరవేరినటువంటి నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యులు నిరంజన్ చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పర్యటన కూడా ఒక మానవతా దృక్పథంతోనే కొనసాగుతుంది. అభిమాని పట్ల చూపిన ప్రేమతో సాగుతున్నట్టు కూడా జనసేన సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆ బాలుడి కుటుంబంలో కావచ్చు, స్థానిక జనసేన పార్టీ నాయకులలో అభిమానులలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు హనుమాన్ నగర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ నినాదాలతో కావచ్చు, పవన్ కళ్యాణ్ టూర్కు సంబంధించినటువంటి చర్చే కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటికి వచ్చేటువంటి క్రమంలో కూడా ఆయన వెహికల్ దిగి నడుచుకుంటూ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా రోడ్డు మీద ఉండి అభివాదం చేస్తే వారికి కూడా అభివాదం చేస్తూ సెకండ్ ఇస్తూ ఆయన నిరంజన్ ఇంటికి నడుచుకుంటూ చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం తెలంగాణ బాలుడికి సహాయం చేసి తెలంగాణ బాలుడికి అండగా ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నిరంజన్ తో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయనకున్నటువంటి సమస్యలు కావచ్చు, అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్, ఎప్పటి నుంచి ఇబ్బంది పడ్డారు అవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మీడియాతో ఏమైనా మాట్లాడి బ్రీఫ్ అంటే అన్న నుంచి వెళ్ళిపోయి భద్రకాళి దగ్గర దర్శనం చేసుకుని అక్కడ మాట్లాడతారనే చర్చ అయితే కొనసాగుతూ చూడాలి. మరి కాసేపట్లోనే ఇక్కడ బాలుడితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ భద్రకాళి ఆలయంకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఖచ్చితంగా తిరుపతి. జనరల్గా పొలిటీషియన్స్ పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి ప్రతిరోజు ఏదో వివాదమో లేదంటే విమర్శలో ప్రతి విమర్శలో ఇలాంటివి రొటీన్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఒక్క అభిమాని ఆ పిలుపు, ఆ ఆర్తనాదం ఆ అగ్రనేతను కదిలించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఎట్టకేలకు నిరంజన్ కోరిక నెరవేరింది. ప్రస్తుతం హనుమకొండలో హనుమాన్ నగర్లో తన అభిమాని నిరంజన్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అన్నల ఆ బాలుడికి ధైర్యం చెప్తున్నారు, వారి కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. అంతేకాదు హనుమకొండలో ప్రస్తుతం హనుమాన్ నగర్ మొత్తం పవన్ నామస్మరణతో మారుమోగిపోతోంది. ప్రస్తుతం చూసాం మనం, అక్కడికి కనీసం క్యాన్వాయ్ వెళ్ళే అవకాశం కూడా లేదు. నడుచుకుంటూ వచ్చారు, వెళ్ళారు, డైరెక్ట్గా నేరుగా ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి ఆ బాలుడికి అలాగే వారి పేరెంట్స్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వీరాభిమాని నిరంజన్ కోరిక తీర్చేందుకు పవన్ కళ్యాణ్ హనుమకొండకు వచ్చారు. ఎంత బిజీగా ఉన్నారో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. రీసెంట్గానే ఢిల్లీకి వెళ్ళి నిన్న సాయంత్రమే వచ్చారు. నేరుగా హైదరాబాద్ నుంచి హనుమకొండకి రోడ్డు మార్గాన వెళ్ళి ఆ అభిమాని కోరిక తీర్చేందుకు ప్రస్తుతం వారితో మాట్లాడుతున్నారు. వారి ఇంట్లో ఉండి 17 ఏళ్ల బాలుడైనా చూడటానికి చాలా చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే తనకున్న జన్యుపరమైన వ్యాధితో గత 8 ఏళ్ళుగా DMD అనే భయంకరమైన జన్యుపరమైన కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. శారీరకంగా శరీరం సహకరించక పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ని కలవాలనుంది అంటూ తను చెప్పిన ఆ కోరిక ఏదైతే ఉందో అది సోషల్ మీడియా త్రూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళటం, ఇమీడియట్గా రెస్పాండ్ కావటం, వచ్చి ఆ బాలుడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయటం నిజంగా అందరి ప్రశంసలు అందుకుంటుందని చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హనుమకొండ హనుమాన్ నగర్లో తన అభిమానిని నిరంజన్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో బయటకు వచ్చి మీడియాకి ఏమైనా అడ్రస్ చేస్తారా లేదా నేరుగా భద్రకాళి టెంపుల్కి వెళ్ళి భద్రకాళి దర్శనం కూడా ఉంది కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ 10:30 వరకునే అక్కడ ఉన్నప్పటికీ తర్వాత అనుకోని కారణాలతో ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఇంకా నిరంజన్ని ఓదార్చే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. తర్వాత భద్రకాళి టెంపుల్కి వెళ్లాల్సి ఉంటుంది. భద్రకాళి టెంపుల్కి కూడా వెళ్ళబోతున్నారు. సో ప్రస్తుతం హనుమకొండ హనుమాన్ నగర్లో నిరంజన్ని ఓదారుస్తారు పవన్ కళ్యాణ్. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. అంతే స్థాయిలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పడింది. ఇది పొలిటికల్ టూర్ కాదు, మానవత దృక్పథంతో చేస్తున్న టూర్ కాబట్టి ప్రస్తుతం పొలిటికల్గా ఎటువంటి డెవలప్మెంట్స్ అక్కడ లేకపోయినప్పటికీ అభిమానులు అయితే చాలా భారీ సంఖ్యలో చేరుకున్నారు. అదే స్థాయిలో అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం హనుమాన్ నగర్లో బాలుడి ఇంట్లో బాలుడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.